ప్రతి మనిషికి కూడా సందేహాలు అనేవి చాలా ఉంటూ ఉంటాయి. వాటిని మలుచుకుని విజయం వైపు ఏ విధంగా అడుగులు వేయాలో ఒక చిన్న కథతో ఈ రోజు మనం చూద్దాం. హైదరాబాద్ లోని ఒక చిన్న కాలనీలో నివసించే అఖిల్ సాదాసీదా ఉద్యోగం చేస్తూ తన కుటుంబం కోసం కష్టపడే సాధారణ వ్యక్తి. కానీ అతనికి ఒక పెద్ద సమస్య ఉంది. అదే సెల్ఫ్ డౌట్. అఖిల్ రోజు ఏదో పనిలో ఉన్నప్పుడు తనలో తాను ఇలా ఆలోచించుకునేవాడు. నేను ఇది చేయగలనా? నా నిర్ణయం సరైందేనా? నేను నిజంగా మంచివాడినేనా? మరి ఇతని లోపల నడిచే ఈ అణిచివేసే భావాలను అతని జీవితాన్ని ఎలా ప్రభావితం చేశాయో చూద్దాం. సింపుల్ గా చెప్పాలంటే ఈ స్టోరీలో మనం సందేహాలు ఎలా మన ఎదుగుదలను అడ్డుపడతాయి, వాటిని ఎలా అధిగమించాలో చూద్దాం. ఒక సాయంత్రం అఖిల్ అతని చిన్ననాటి స్నేహితుడు సురేష్ కు ఫోన్ చేశాడు. సురేష్, ఏమైందిరా? ఎప్పటి నుంచో ఎవరిని కలవడం లేదు, ఎవరి ఫోన్లు ఎత్తట్లేదు, ఎక్కడున్నావు? అప్పుడు అఖిల్, ఏం చెప్పనురా సురేష్, పని బాగుంది కానీ నాలో ఏదో తృప్తి లేకుండా ఉంది అని అన్నాడు. అప్పుడు సురేష్, ఓహో అంతేనా? నీలోని టాలెంట్ నువ్వు నమ్మకం లేకుండా వదిలేస్తున్నావు అనిపిస్తుంది. ఓహో అని ఆలోచించి సురేష్ అఖిల్ ను ఒక వర్క్ షాప్ కి తీసుకెళ్లాలని అనుకున్నాడు. అదే సెల్ఫ్ డౌట్ అవేర్నెస్ ప్రోగ్రామ్. వర్క్ షాప్ అప్పుడే మొదలవుతుంది. వీళ్ళిద్దరూ ఎంటర్ అయ్యారు. అక్కడ కోచ్ గౌతమ్ అనే ఆయన మైక్ లో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. మనల్ని మనం ఎందుకు నమ్ముకోం? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఆ సమయంలో కోచ్ గౌతమ్ గారు మాట్లాడుతూ ఒక కథ చెబుతున్నారు. ఇప్పుడు మనం ఒక చిన్న పక్షి గురించి తెలుసుకుందాం. అది ఎగరడం మొదలు పెట్టడానికి ఎన్నో రోజులు ఆలోచిస్తుంది, కానీ ఒక రోజు అది గాల్లోకి ఎగురుతుంది. ఎందుకంటే అది ప్రయత్నం చేయకపోతే జీవితం నిలిచిపోతుందని అప్పుడు తెలుసుకుంటుంది. ఆ విధంగా ఆయన చెప్పేటప్పటికి అఖిల్ దానికి చాలా ప్రభావితుడయ్యాడు. అఖిల్ ఆలోచనలో, అవును నేను కూడా పక్షిలాగే, కానీ నేను ఎగరడానికి ప్రయత్నించడం మానేశాను. ఆ వర్క్ షాప్ లో గౌతమ్ గారు ఒక 3 ముఖ్యమైన సూత్రాలు చెప్పారు. పోయిన ఫెయిల్యూర్స్ గురించి ఆలోచించడం మానేయండి. చదువు బాగుండాలి, పనిలో గెలవాలి అనే ఆలోచనలు మనల్ని భయపెడతాయి. కానీ నిజంగా విజయం అంటే ఒక ప్రయాణం. ఈ లైఫ్ అనే ఒక ప్రయాణం. మీ శక్తిని గుర్తించండి. మనం మనలో పాజిటివ్ యాంగిల్ ని పట్టించుకోమంటే మనమేమో ఓవర్ థింకింగ్ ఆర్ సెల్ఫ్ డౌట్స్ వల్ల మన విలువను మనమే తగ్గించుకుంటాం. చిన్న చిన్న స్టెప్స్ తో ముందుకు వెళ్ళండి. ఒక్క రోజులోనే విజేతగా నిలవాలని అనుకోవద్దు. రోజు చిన్న చిన్నగా ప్రయత్నించడం మొదలు పెట్టండి. ఆ మాటలు విన్న అఖిల్ వీటిని మనసులో పెట్టుకుని తనలో మార్పు కోసం ఒక డైరీ రాయడం మొదలు పెట్టాడు. అలా కొద్ది రోజులు గడిచాయి. అఖిల్ తల్లితో మాట్లాడుతుంటాడు. వాళ్ళ తల్లి ఇలా అంటుంది, ఏమయ్యా ఈ మధ్య నీలో మంచి మార్పు కనిపిస్తుంది. అప్పుడు అఖిల్ ఈ విధంగా అంటాడు, అమ్మా నేను నన్ను నమ్ముకోవడం మొదలు పెట్టాను. ఎప్పటి నుంచో మీ కష్టాలను గుర్తించలేకపోయానని ఇప్పుడు అర్థమైందని చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఒకరోజు తన కార్యాలయంలో అఖిల్ కొత్త ప్రాజెక్ట్ తీసుకోవాల్సినప్పుడు ముందుకు వస్తాడు. అప్పుడు అఖిల్ వాళ్ళ కొలీగ్స్, అఖిల్ నీకు ఇది చాలా పెద్ద ఛాలెంజ్, నీకు ఇది సాధ్యమేనా అని అడిగేసరికి అఖిల్ ఇలా సమాధానం ఇస్తాడు, నేను నా 100% ఇస్తాను. ఫలితం నా చేతుల్లో లేదు, కానీ ప్రయత్నం చేయడం నా బాధ్యత అంటాడు. అలా కొన్నాళ్ళు గడిచేసరికి కొన్ని నెలల తర్వాత అఖిల్ ఒక సక్సెస్ఫుల్ టీమ్ లీడర్ గా ఎదుగుతాడు. తన విజయానికి కారణం తన సందేహాలను విడిచిపెట్టి తన సెల్ఫ్ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుని తను చేసే పనిని నమ్ముకుంటూ తనపైన తన నమ్మకం పెంచుకుంటాడు. ఇతని కథ చివరిగా మనందరికీ ఒక పాఠం చెబుతుంది. సందేహాలు మనకి అడ్డంకులు మాత్రమే కాదు, అవి మనల్ని బలహీనంగా మార్చే ఆయుధాలు. మనం మనల్ని నమ్ముకున్నప్పుడు విజయం మన దగ్గరే ఉంటుంది. అఖిల్ తన స్నేహితుడితో ఇలా చెబుతాడు, అమ్మ చెప్పిన మాట గుర్తొస్తుంది, మనసు బలంగా ఉంటే ప్రయాణం తేలిగ్గా మారుతుందని చెప్పింది. ఇది అర్థం చేసుకోలేక నేను ఇన్ని రోజులు తప్పుడు దారిలో ఉండిపోయానని చెప్తూ వస్తాడు. ఈ కథ మీకు నచ్చిందా? మీ జీవితంలో సెల్ఫ్ డౌట్స్ ఎలా తొలగించాలో చెప్పిందా? మరిన్ని ఇలాంటి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అఖిల్ జ్ఞాపకాల్లోకి వెళ్తూ గౌతమ్ గారి మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటాడు. సమయాన్ని వృధా చేయకండి. మన జీవితానికి విలువనిచ్చేది మన ప్రయత్నాలు మాత్రమే. అఖిల్ తాను ఎప్పుడూ భయపడి వదిలేసిన వాటి గురించే ఆలోచించేవాడినని, నా ఉద్యోగంలో కొత్త ఐడియాలు తీసుకురావాలన్నప్పుడు నా లోపల ఉన్న భయం నన్ను ఆపేసింది. ఇప్పుడు నాకు అర్థమైంది, భయం అనేది మోసగించే ఒక శక్తి. దాన్ని వదిలేయడం నేర్చుకున్నప్పుడు ప్రతి దిశ మనకు ఓ కొత్త అవకాశంలా కనిపిస్తుంది. తన వ్యక్తిగత జీవితంలో కూడా మార్పు కనిపిస్తుంది. తన పిల్లలు ఒకసారి అడుగుతూ, నాన్న మీరు బాగా సీరియస్గా ఉండేవారు, ఇప్పుడు చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారు, ఏమైంది? అఖిల్ ఆనందంగా నవ్వుతూ చెప్పడం మొదలుపెట్టాడు, నాకు అర్థమైంది, నిజమైన ఆత్మవిశ్వాసం మనలోనే ఉంటుంది. మనం దాన్ని బయటకు తీసుకురాకపోవడమే మనం చేసే తప్పు. మీరు కూడా సెల్ఫ్ కాన్ఫిడెంట్ గా ఉండండి అని చెప్తాడు. తన విజయాలు చూసి అఖిల్ తన స్నేహితులకి కూడా తన మార్గం చెప్పడం ప్రారంభిస్తాడు. ఒకసారి తన స్నేహితుడు నిరాశగా తన ఇబ్బందులు చెప్పడం మొదలుపెట్టాడు. నేను చేస్తున్న చిన్న బిజినెస్ వర్కౌట్ అవడం లేదు, నేను సరిగ్గా చేయలేకపోతున్నాను అని అనిపిస్తుంది అనగానే, అఖిల్ ఒక సినిమా డైలాగ్ నీకు గుర్తుందా? ఏదైనా చేస్తే
ఒక క్లారిటీతో చేయాలి, లేదా అసలు చెయ్యొద్దు. నీ కష్టం ఫలిస్తే అది నీకు విజయం అవుతుంది, ఫలించకపోతే అది నీకు పెద్ద పాఠం అవుతుంది. కానీ ప్రయత్నం ఆపకూడదు. అక్కడి నుండి ఇద్దరూ ప్లాన్ చేసి తన స్నేహితుడి బిజినెస్ కు కొత్త ఊపిరి పోశారు. ఒకరోజు అఖిల్ ఒక ఆలయంలోకి వెళ్లి అక్కడ పూజారి గారితో మాట్లాడతాడు. పూజారి గారు, ఏమైనా సంశయాలు ఉన్నాయా అని అడుగుతారు. అఖిల్, సందేహాలు తగ్గాయి స్వామి, కానీ నేను కొంతకాలంగా నా తల్లిదండ్రులను, నా కుటుంబాన్ని మర్చిపోయాను. వాళ్ళకు నన్ను నేను నిరూపించుకోవాలని ఉంది. దానికి పూజారి గారు ఈ విధంగా చెప్తారు: సంశయాలు, సందేహాలు నీ మనసును బలహీనపరుస్తాయి, కానీ ప్రయత్నాలు నీకు ధైర్యం ఇస్తాయి. కర్మనే భగవంతుడు అని ఎప్పుడూ గుర్తుంచుకో. నీ ప్రయత్నాల్లో నిజాయితీ ఉంటే విజయం నీ సొంతమవుతుంది అని చెప్తాడు. ఆ మాటలు అఖిల్ మనసును మరింత బలపరుస్తాయి. తన విజయాల తరువాత అఖిల్ తన తల్లి దగ్గరకు వచ్చి, అమ్మా, మీ ఆశీస్సుల వల్లే నాకు ఇవన్నీ సాధ్యమయ్యాయి. నాకిప్పుడు లైఫ్లో ఒక కొత్త క్లారిటీ వచ్చింది అని చెప్పగానే తల్లి ఆనంద బాష్పాలతో మాట్లాడుతూ, నువ్వు ఇది వరకు ఎంత నమ్మకం లేకుండా ఉండేవాడో గమనించా, కానీ ఇప్పుడు నీ చిరునవ్వులో ఒక ధైర్యం కనిపిస్తుంది. అది చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది నాన్న అని చెబుతుంది. నమ్మకం అనేది మనలో మొదలవ్వాలి. అనుమానాలు మన ప్రయాణానికి అడ్డు వేస్తాయి, కానీ ప్రతిసారి ఓ అడుగు ముందుకు వేసి ప్రయత్నించడమే మన నిజమైన లక్ష్యం. ఈ కథ ద్వారా ఒక ముఖ్యమైన పాఠం తెలుస్తుంది. సందేహాలు ఎప్పుడూ ఉంటాయి, కానీ మనం వాటిని ఎదుర్కొని దాటగలిగితేనే నిజమైన విజయం సాధ్యమవుతుంది. మన ఆత్మవిశ్వాసం మనలో ఉంటే ప్రపంచం ఎదిరించినా కూడా మనం గెలుస్తాం. ఈ కథ మీకు నచ్చిందా? మీకు కూడా అఖిల్లాగా సందేహాల నుంచి బయటపడాలని ఉందా? మరిన్ని ఇలాంటి కథల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఒక్క ఛానల్లోనే ఏఐ సెల్ఫ్ మోటివేషన్ వీడియోస్, టెక్నికల్ వీడియోస్ అండ్ లేటెస్ట్ అప్డేటెడ్ న్యూస్ కూడా వస్తాయి. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియోని లైక్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.